అల్లుడొచ్చేలోపు కృష్ణవేణిని మన ఇంటి నుంచి తరివేయాలి. ఏందక్క మాట్లాడవు? అసలు నీ మనసులో కృష్ణవేణిని పంపించాలని ఉండదా లేదా? ముందు చెప్పు. అల్లుడొచ్చేలోపు కృష్ణవేణిని మన ఇంటి నుంచి తరివేయాలి. కృష్ణవేణిని ఇంటి నుంచి బయటికి వెళ్ళమని చెప్పలేక నువ్వెంత సతమతమవుతున్నావో మాకు తెలీదా ఏంటి? కృష్ణవేణిని ఇంటి నుంచి పంపించాలని నా మనసులోనూ ఉంది. కృష్ణమ్మ తల్లి, ఎన్ని రోజులు అమ్మలో చూసుకున్న అత్తయ్య నన్నింటి నుంచి పంపించేయాలని ఆలోచిస్తుంటే నమ్మలేకపోతున్నాను. అత్తయ్యకి నా మీద ఎంత కోపం ఉందా? నేనంటే అత్తయ్యకి ఇష్టం లేదా? చాలా భయంగా ఉంది. కృష్ణమ్మ తల్లి, నాన్న నన్ను దూరంగా వదిలి వెళ్ళిపోయారు. ఆ బాధ నుంచి బయటపడుతుండగా అత్త మనసు ఏంటో తెలిసింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నాన్న, నన్ను అనాథం చేసి వెళ్ళిపోయావు కదా నాన్న. మావయ్యకి నేనంటే ప్రాణం. బాబాయ్ వాళ్ళ వెంట నన్ను వెళ్ళనివ్వరు. కానీ నేనంటే ఇష్టం లేని అత్తయ్య కళ్ళ ముందు ఎలా తిరగాలి? ఒకవేళ ఈ విషయం మావయ్యతో చెప్తే అత్తయ్యతో గొడవ పడతారు. నా వల్ల అత్తయ్య మావయ్య గొడవ పడ్డం నాకిష్టం లేదు. ఒకవేళ నేను బాబాయ్ వాళ్ళతో పాటు కలిసి హైదరాబాద్ వెళ్ళిపోతే అలివేణి ఊరుకుంటుందా? మావయ్య వెళ్ళనిస్తారా?
ఇప్పుడు నేనేం చేయను కృష్ణవ తల్లి? నాన్న, నీ కూతురు పరిస్థితిని చూస్తున్నారు కదా నాన్న. నన్నేం చేయమంటారో చెప్పండి నాన్న. ఇదే మంచి అవకాశం. అదును చూసి సేద్యం, పదును చూసి పైరు అన్నారు. మీకు ఇష్టమైతే తీసుకువెళ్ళండి అని నీ నిర్ణయం వాళ్ళకి చెప్పరాదమ్మీ. అవునక్క, ఆలస్యమైతే అలివేని బావగారికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేస్తది. అది కాదమ్మా, నేనేం చెప్పినా కృష్ణవేణి మీ అల్లుడితో చెప్పకుండా ఈ ఇంటి నుండి వెళ్ళదు. అవన్నీ నీకెందుకే? ముందు నీ విషయం వాళ్ళతో చెప్పరాదు? సరే, అట్లనే చేస్తాను. సున్నుండలు భలే టేస్ట్గా ఉన్నాయి శ్యామలా. నీ టేస్ట్ పాడుగాను. వచ్చిన పని చూడరా మగడా అంటే తిండి గురించి మాట్లాడతారేంటి? పిచ్చిదానా, నువ్వు టెన్షన్ పడేది చెక్కు గురించే కదా. అవునండి, ఆ ఆఫీసర్ ఇక్కడికి వచ్చి చెక్ ఇచ్చాడో లేదోనని టెన్షన్. పిచ్చిదానా, మనిషికి 2 కాళ్ళు కానీ మనీకి 1000 కాళ్ళు ఉంటాయి. ప్రపంచం మొత్తం చుట్టేస్తుంది, మన చెక్కు వచ్చుంటుంది లేవే. మీరు స్టేట్మెంట్ ఇస్తారు గాని పని చేయరండి. అసలు నా బాధ ఏంటో తెలుసా మీకు? కృష్ణవేణిని చిన్నప్పటి నుంచి మేమే చూసాం. చెక్కు మనం తీసుకొని కృష్ణవేణిని పంపించేసేద్దామని వాళ్ళు ఆలోచిస్తే, ఈ ఫ్యామిలీ మనలాగా 420 ఫ్యామిలీ కాదే. డబ్బు ఎంతటి వాళ్ళైనా 420 చేస్తుందండి. శ్యామలా, నువ్వేం టెన్షన్ పడకు. అన్నయ్య ఇన్సూరెన్స్ చెక్కు మనదే. మన టైం బాగుందే. కృష్ణవేణి పిన్ని వాళ్ళు వచ్చారని నాన్నకు చెప్పాలి. వాళ్ళ వాలకం చూస్తుంటే కృష్ణవేణిని హైదరాబాద్ కు తీసుకెళ్లేలా ఉన్నారు. స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. అయినా వాళ్ళు తీసుకెళ్తానంటే కృష్ణవేణి వెళ్ళిపోతుందా ఏంటి? నా నదులు ఎక్కడికి వెళ్ళదు. అసలు వెళ్ళాలనే ఆలోచన వచ్చినా దాన్ని చంపేస్తాను. అయినా నా విషయం పక్కన పెడితే నాన్నంటే దానికి ప్రాణం. నాన్న వదిలేసి ఎందుకు వెళ్తుంది? ఎక్స్క్యూజ్ మీ. ఎవరండి? లక్ష్మీనారాయణ గారి ఇల్లు ఇదేనండి? అవునండి, లోపలికి రండి. ఓకే. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా నమస్తే. నమస్కారం. నేను హైదరాబాద్ నుండి వచ్చాను, ఇన్సూరెన్స్ ఆఫీసర్ని. లక్ష్మీనారాయణ గారు లేరమ్మా? లేరు, పని మీద విజయవాడకి పోయిండ్లా. ఎప్పుడొస్తారు? రేపొస్తారు. మరి మీరు? నేను ఆయన భార్యని. పర్వాలేదమ్మా, మీరున్నారు కదా చాలు. ఈ ఇంట్లో కృష్ణవేణి అని కృష్ణబాబు గారు అమ్మాయి ఉంది కదూ? అవును సార్, కృష్ణవేణి మా ఇంట్లోనే ఉంది. ఒకసారి కృష్ణవేణిని పిలుస్తారా అమ్మా? అదిగో వస్తుంది. కూర్చోండి.
కృష్ణవేణి, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళావు? బయటే ఉన్నానక్క, ఎక్కడికి వెళ్ళలేదు. నమస్తే అమ్మా. నమస్తే. ఎవరత్తయ్యా? ముందు నువ్వు కూర్చో. రా. మీ నాన్నగారు విమానంలో ప్రయాణం చేస్తూ చనిపోయారు. దానికి సంబంధించి ట్రావెల్ అండ్ కంపెన్షన్ ఇన్సూరెన్స్ కింద 12 లక్షల చెక్ ఇష్యూ అయింది. లక్షలా? మీ నాన్నగారిని మేము తిరిగి తీసుకురాలేకపోయినా మీ మనోవేదన కొంతైనా తగ్గించగలమనే నమ్మకంతో ఈ చెక్ను ఇష్యూ చేసింది. ఈ పేపర్ల మీద సంతకాలు పెడితే చెక్ మీకు ఇస్తాను. సార్, మా మావయ్య వచ్చే వరకు కొంచెం ఆగగలరా? మీ మామయ్య గారు ఉన్నా లేకపోయినా ఏం పర్వాలేదమ్మా. కాకపోతే మీ తరపున ఇంకో శివుడి సంతకం కావాలి. అది మీ అత్తయ్య గారు పెడితే సరిపోతుంది. అత్తయ్య, ఒకసారి మీరైనా చెప్పండి. మీ మావయ్య వస్తే మాత్రం ఏం చేస్తాడు? ఆయన కోసం ఏమైనా చెక్కు తీసుకోవట్లేదు కదా, తీసుకో. మీరు కూడా సంతకం పెట్టండి. ఆ రోజు డబ్బు లేకపోవటం వల్ల తన భార్యని సర్వస్వాన్ని పోగొట్టుకున్నారని మీ నాన్న బాధపడ్డాడు. ఆ బాధలోనే ఎవ్వరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నాడు. వస్తానమ్మా. అత్తయ్య, చెక్ తీసుకోండి. ఈ చెక్కు నాకెందుకు? ఇవి మీ నాన్న డబ్బులు, మాకెందుకిస్తావు? ఈ డబ్బులు ఏం చేసుకుంటావో అది నీ ఇష్టం. చెల్లి, నాన్న వచ్చాక ఆలోచిద్దాం. ముందు నువ్వురా. వామ్మో, కృష్ణవేణికి 12 లక్షల చెక్ వచ్చింది.
ఇప్పుడు ఇంట్లో నుండి పంపిస్తే ఎట్లా? ఆ డబ్బుల్ని వాళ్ళ బాబాయి పిన్ని నొక్కేరా ఏంది? ఇన్ని రోజులు కృష్ణవేణిని బాగా చూసుకున్నాం, ఆ డబ్బులు మాకే కావాలి అని అక్క అనదేంది? నేను మాత్రం ఆ 12 లక్షల్ని వదిలిపెట్టను. ఏమండి, చెక్కు వచ్చేసింది. చెక్కు రావడము వాళ్ళు మాకు వద్దు అంటాం కూడా అయిపోయింది. అయితే మరి ఆ చెక్కు మందేగా? మరంతేగా. ఇక నుండి మనం కాస్త జాగ్రత్తగా ఉండి ఆ చెక్కుని కృష్ణవేణిని హైదరాబాద్ తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఆ చెక్కు పైన అథారిటీ మా బాబాయికే ఉంది అని పేపర్ మీద కృష్ణవేణి చిన్న సంతకం పెడితే చాలు, ఆ చెక్కు డబ్బులన్నీ మన అకౌంట్ లో వచ్చి పడతాయే. ఆ తర్వాత కృష్ణవేణిని ఇంట్లో నుంచి తరిమేస్తాం, అంతేగా? అంతేగా. ఏమైనా మన టైం బాగుంది శ్యామలా, బాగుంది. 12 లక్షలు. వరం వరం ఆగవే. ఎవరికి ఫోను? మీ అల్లుడికి. అయ్యో రామా, కృష్ణవేణికి చెక్కు వచ్చిందని మనసు మార్చుకున్నావా ఏంది? ఏందే ఈ వరలక్ష్మి నీ కళ్ళకి ఎట్లా కనిపిస్తుంది? నేను లక్ష్మీనారాయణ భార్యని. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. కృష్ణవేణిని దీని మొగుడు రాకముందే పంపించమంటే మళ్ళీ ఫోన్ అంటదేంది? హలో, ఏమండి, పక్కన బావగారు ఉన్నారా ఏంది? అన్నయ్య ఇందాకే రైతుల ఎగ్జిబిషన్కి వెళ్ళారు. అట్లయితే బావగారు ఫోన్ పనిచేయట్లేదా ఏంది? ఉదయం నుంచి ఫోన్ ఛార్జింగ్ లో లేదు. ఏమైంది కడప చంద్రకళ? ఏమండి, ఇక్కడ ఇంట్లో గడబిడిగా ఉంది. గడిబిడా? అదేంటి? ఏమయ్యో, మీరిట్టా పోగానే కృష్ణవేణి పిన్ని బాబాయ్ వచ్చినారు. కాసేపటికి 12 లక్షల చెక్కు వచ్చినది. పిన్నేంటి, బాబాయ్ ఏంటి, చెక్ ఏంటి? సరిగా చెప్పవే. అది సంగతి. ఇప్పుడేం చేయాలనో చెప్పు. అరే, సైలెంట్ గా ఉన్నాయింది, చెప్పు. అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టుగా భలే చెప్పినావులే. ఇహ నేను చూసుకుంటానులే. బాబు బండాపు. లక్షలు అంటే అక్కడ కథ ఓ కొలిక్కి వచ్చే వరకు ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. $12 లక్షలు. నాన్నకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? కృష్ణవేణిని ఇంటి నుంచి పంపించాలని నా మనసులోనూ ఉంది. అయ్యో, ఏంటి కృష్ణవేణి టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదక్క,
మీ బాబాయ్ వెంట వెళ్ళడానికి ఆలోచిస్తున్నావా? లేదక్కా. మరెందుకు టెన్షన్గా ఉన్నావు? లేదక్కా, నాకేం టెన్షన్ లేదు. మీరంతా ఉన్నారు కదా. అయినా నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను? ఏమో, నీ మనసులో ఏముందో కనుక్కోవాలంటే చాలా కష్టం. నువ్వు తొందరగా బయటపడవు. నన్ను వదిలి వెళ్ళిపోతావేమోనని నా భయం నాది. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తానక్కా? ఎక్కడికి వెళ్ళను.